ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు ఇందిరమ్మ చీరలు అవి ఎట్లున్నాయంటే అంగన్వాడీ టీచర్స్కి యూనిఫామ్ ఇస్తారు, అట్లనే ఉన్నాయి అవి. అది పండగ కట్టుకునే చీరలో లేదు, అది పండగలకు కట్టుకునే చీరలాగో లేకపోతే ఫంక్షన్లకు కట్టుకునే చీరలాగో లేవయి. మరి ఆ డెసిజన్ మీద లేకపోతే మీ మంత్రుల్లా తెలియదు, కానీ అది ఏంటంటే ఒక యూనిఫామ్లో ఉంది. అది ఆ చీర చూస్తే ఇందిరమ్మ చీర అని అర్థమయ్యేటట్టు చేసారు మీరు. చాలా గొప్పోళ్ళు మీరు, నాకు అర్థమవుతుంది. మీరు చీర ఇచ్చినట్టు అందరికీ తెలియాలి కాబట్టి ఇప్పుడు ఆ చీర రంగు చూడగానే లేదా ఆ చీర చూడగానే ఇందిరమ్మ చీర ఇది అని తక్కువని చెప్పేటట్టు చేసారు మీరు. మళ్ళీ దీనికి ఏదో గొప్ప విషయం చేసినట్టు, మహిళలందరికీ ఏదో కోటీశ్వరాలను చేసినట్టే, లక్షాధికారులను చేసినట్టే ఫీలింగ్. ఇందిరమ్మ చీరలు పంచిపెట్టి ఏమి ఇందిరమ్మ చీరలు అసలు ఇప్పుడు దానికి ఇంత హడావడి చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చీరలు ఇవ్వాలనుకుంటే దానికి ఇంత హడావడి చేసి అసలు అవసరమే లేదు. కానీ ఎందుకు చేస్తున్నారు? స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు. ఇప్పుడు ఊళ్ళల్లో చీరలు పంచి పెడితే మనకు ఓట్లు పడిపోతాయి, ఇది కాన్సెప్ట్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఆ చీర కట్టుకుని ఒకవేళ ఆడవాళ్ళందరూ లేడీస్ అందరూ చీర కట్టుకుని కనుక ఒక ఫంక్షన్కి వెళ్తే ఎట్లుంటుందో ఆలోచించి. అదొక యూనిఫామ్లో ఉంది, అది బ్లూ కలర్, స్కై బ్లూ, నావీ బ్లూ బార్డర్, ఇదే కలర్ మొత్తం అన్ని చీరలు కూడా. ఒక ఫంక్షన్కి కనుక ఇట్లాంటి చీరలు కట్టుకుని వెళ్తే క్లియర్గా వాళ్ళు చూసేటోళ్ళు చెప్పవచ్చు ఇది ఇందిరమ్మ చీర అని. ఇదేదో మళ్ళీ పెద్ద గొప్ప ఘనకార్యంలాగా ఈ చీరలు కట్టుకుని ఎన్నికలకి పోలింగ్ దానికి వెళ్ళి ఓటేయండి అని చెప్పి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఇందిరమ్మ చీరలు కట్టుకొని రండి, ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించుతాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలి అని ఆ చీరలు కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించి మీ సోదరుడిని ఆశీర్వదించండి అంట. 10 రకాల డిజైన్లలో ఇందిరమ్మ చీరలను తయారు చేయించాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరల కంది చేను కాడ పిట్టలను బెదిరించడానికి అడ్డం కట్టేటోళ్ళు, లేదంటే గొర్రెలను దాపు కట్టేటి. కానీ మా ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన చీరలు అందిస్తున్నాం అని తెలిపారు. 2034 లోపు కొడంగల్ను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని రాజకీయాలు